ప్రతి సంక్రాంతికి పందెంకోల సంబరాలు ఉండేవి. ఈసాల సంక్రాంతికి సినిమా సంబరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండోయ్. ఇక ఈ 5 సినిమాలు కూడా ఫ్యామిలీ మరియు కామెడీ జోనర్లోనే తెరకెక్కిన సినిమాలు. ఇక గత సంక్రాంతికి అయితే కేవలం 3 సినిమాలు విడుదలైనాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్తో ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈసారి అయితే ఏకంగా 5 సినిమాలు ఇక ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రభాస్ గారు నటించిన మారుతి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ది రాజాసాబ్. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇక ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ట్రైలర్ టీజర్ ఇక జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 9వ తారీఖు ఇక 2026లో విడుదలవుతుంది. ఇక ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండవ సినిమా ఇక ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి గారి సినిమా, చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా. ఈ సినిమా కూడా ఇక ఫ్యామిలీ కామెడీ జోనర్లోనే వచ్చింది సినిమా. ఇక ఈ సినిమా జనవరి 12న 2026లో విడుదలవుతుంది. ఈ సినిమాపై కూడా భారీ విజయ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గత సంక్రాంతికి ఇక అనిల్ రావిపూడి గారు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాతో కూడా ఈసారి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఇక మూడవ సినిమా అనగనగా ఒక రాజు. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఇక జనవరి 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఆయన చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని ఇక అందరూ అనుకుంటున్నారు. ఇక మరొక సినిమా నారి నారి నడుము మురారి. శర్వానంద్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా జనవరి 14న ఇక విడుదలవుతుంది. ఇక మరొక సినిమా రవితేజ గారి సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక డేట్ అయితే ఇప్పటి వరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. సంక్రాంతి బరిలో ఉంటుందని ఒక టాక్ అయితే సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక చూడాల మళ్ళా ఈ 5 సినిమాల్లో సంక్రాంతిలో ఎవరు విన్ అవుతారో చూడాలి. ఇక ఈ 5 సినిమాలు అయితే కామెడీ మరియు ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన సినిమాలే. ఇక ఈ సంక్రాంతికి అయితే జనాలందరూ ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇక ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో ఇక ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక టికెట్ రేట్లు కూడా తక్కువ పెడితే ఇక జనాలైతే అన్ని సినిమాలను ఆదరించడానికి రెడీగా ఉంటారు. ఇక మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ సంక్రాంతికి ఎవరి సినిమా చూడాలనుకుంటున్నారు, ఎవరి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, బాయ్.